నందమూరి ఇంట విషాదం P4 కు అపూర్వ స్పందన ఏపీలో కుండపోత వానలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరిన పెద్దారెడ్డిని బుగ్గాపురం దగ్గర అడ్డుకున్నారు. తాడిపత్రి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పెద్దారెడ్డికి తెలిపారు. దీంతో అక్కడి నుంచి పెద్దారెడ్డి అనంతపురం వెనుతిరిగి వెళ్లిపోయారు. ఏపీలో ఉగాది రోజు ప్రారంభమైన ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ P4 కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. P4 లో భాగస్వాములయ్యేందుకు పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. P4 కార్యక్రమం నేటి నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల కుటుంబాలకు దత్తత తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకిపాడుకు మాజీ సీఎం జగన్ పర్యటించారు. అమర్నాథ్ రెడ్డి సోదరుడి వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న జగన్ నూతన వధూవరులు సాయి అనురాగ్ రెడ్డి వరదీక్షితను ఆశీర్వదించారు. ఆ తర్వాత జగన్ ను పలువురు స్థానిక నేతలు కలిశారు. ఆ తర్వాత జగన్ బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ములాఖాత్లో కలిశారు. వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి కుటుంబాన్ని అవమానపరచాలనే ఉద్దేశంతోనే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారని బొత్స ఆరోపించారు. మద్యం కేసు పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ అని, అందులో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. నందమూరి ఇంట విషాదం నెలకొంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం చనిపోయారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పురంధేశ్వరి ఆమెకు నివాళులర్పించారు. అల్లూరి జిల్లాలోని చింతూరు ఏజెన్సీని వరద ముంచెత్తింది. నేషనల్ హైవే 326 పై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలం కొండరాజ్పేట, చింతూరు మండలం సోకిలేరు, చీకటివాగు కాజ్వేలపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు కొల్లూరు జలపాతం దగ్గర కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి 7,92,679 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు దిగువనున్న ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, గెడ్డలు పొంగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బొద్దుడి గ్రామంలో వర్షం ధాటికి ఓ ఇల్లు నేలమట్టమైంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆమె పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనికి స్వామివారి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్సీ మైనంపల్లి రోహిత్, అలాగే సినీ నటులు ఆమని, రమ్యశ్రీ, ప్రియదర్శి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం క్యూ లైన్ లో బెంగళూరుకు చెందిన భక్తురాలు జోర్సా తన హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకోగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ బ్యాగ్ ను ఆమెకు అప్పగించారు. హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 2,07,500 రూపాయల నగదును కూడా ఆమెకు అప్పగించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.